కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, సారథి గారి నాయకత్వం. మరి ఈరోజు మరి అప్పుడు ఎక్కడ ఆకునూరు గ్రామం అంటే మళ్ళీ మహానుభావులు అనేక మంది కులాలు మతాలు కాదు, ఆ కుల గ్రామ నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, మాకు మంచిగా ఆకునూరులో ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ పరిపాలన చేస్తుందో ఈ జనాన్ని చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఈ ఆకునూరు అర్జున వాళ్ళు ప్రతి మహిళ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మేము చెప్పకముందే, ప్రభుత్వ వైఫల్యాల్ని మేము చెప్పకముందే వాళ్ళే మాకు ఏకరువు పెడతా ఉన్నారు. ఏ విధంగా రుణాలు మాఫీ అని చెప్పేసి మోసం చేసింది, ఏ విధంగా ఆడపిల్ల పుడితే పాతికేలు ఇచ్చి ఇస్తానని చెప్పేసి ఉన్న బంగారు తల్లి పథకాన్ని కూడా రద్దు చేసేసింది, ఏ విధంగా ఇంతకుముందు 9 రకాల సరుకులు ఒక తెల్ల కార్డు మీద ఇస్తే ఈరోజు అనేక కారణాలు పెట్టి ఎగ్గొట్టడానికి ఎట్లా ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు 9 రకాల సరుకులు ఇస్తే ఈరోజు 3 ఇస్తున్నారు. ఇంతకుముందు 9 రకాలు ఏంటి, కందిపప్పు, ఆయిల్, చింతపండు అన్నీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు బియ్యము, తర్వాత అరకిలో పంచదార, 1 లీటర్ కిసనాలు తప్పితే ఏమీ ఇస్తలా. దానికి తోడు ఏళ్ళ ముద్ద లేకపోతే ఏమనంటున్నారు, ముసలి వాళ్ళు వెళ్ళలేకపోతే ఆ విధంగా అన్నీ ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బంది. ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కట్టలేదండి ఈ రోజు వరకు. చాలామంది ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది కదా, 1,00,000 పెట్టి అందరికీ ఇస్తా అన్నారు కదా అని చెప్పేసి పాపం పూరి ఇల్లు ఉన్నోళ్ళు తీసేసుకుని పీకేసి కొత్త ఇల్లు కట్టుకోవడానికి పక్కన ఒక చిన్న గుడిసేసుకుని ఉంటే 2 సంవత్సరాల నుంచి పాపం తప్పని పరిస్థితులు ఆ గుడిసెలోనే నివసిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయాలి. ఈ విధంగా ప్రభుత్వం పూర్తిగా ఈ ప్రజల్ని మోసం చేసిందనే నమ్మకాన్ని ప్రజలు వచ్చేసారు. రైతులను కానీ రైతు కూలీలను కానీ బతకలేని పరిస్థితిలో ఉంది. సకాలంలో మరి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడల్లా సకాలంలో వర్షాలు ఉండవు, నీళ్లు ఉండవు. ఇప్పుడు రాష్ట్ర విభజన మూలాన నీళ్లు పై రాష్ట్రాలు ఆయన ఓటుకు నోటు కేసులో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన దాంట్లో నీళ్ల గురించి కూడా ఉంది అని దాంట్లో స్పష్టంగా రైతులు ఈరోజు కృష్ణా జిల్లా అన్నపూర్ణ లాంటి కృష్ణా జిల్లాలో కూడా ఇవాళ నవంబర్ నెల, మరి మామూలుగా అయితే కోతలు కోసే టైం డిసెంబర్ కల్లా కోతలు కోసుకుంటారు. అట్లాంటిది ఈ నెలలోనే కూడా ఇంకా మరి అనేక వేల ఎకరాలు ఊడ్చలేదు. ఊడ్చిని కూడా ఇప్పుడు ఊడుస్తున్నారు కొన్ని చోట్ల. సాక్షాత్తు జిల్లా పరిషత్లోనే మంత్రివర్యులు ఉమామహేశ్వరరావు గారు సిగ్గు లేకుండా మరి చెప్తున్నాడు, ఇప్పుడు నాట్లు వేస్తున్నాం, ఇంకా రబీకి ఎలా ఇస్తాము నీళ్లు అని ఒప్పుకున్న సందర్భం అన్నమాట. రైతులు కానీ రైతు కూలీలు కానీ వ్యవసాయదారులే కాకుండా మహిళలు కానీ డాక్రా మహిళలు కానీ మరి అదేవిధంగా రుణమాఫీలు కానీ ఏది జరగలేదు. సామాన్య మానవుడికి ఆ రాజ్యంలో అనేక ఒక్కింట్లోనే వందలాది సంక్షేమం వస్తే ఈరోజు చెప్పినది ఒక్కటి కూడా చేయని ఈ చంద్రన్న ప్రభుత్వం మాకొద్దు, ఈ హైటెక్ ప్రభుత్వం మాకొద్దని ప్రతి ఒక్క మహిళ కూడా ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్లో మాకు మరి రాజన్న చక్కగా పట్టం కడుతూ మా పిల్లలకి ఇంజనీర్ని డాక్టర్లను చేస్తే మరి ఈరోజు దిక్కుదోచని పరిస్థితిలో రైతు కూలీగా వెళ్ళాలా, లేకపోతే మరి చదువుకుని మరి ఏం చేయాలని మరి బాబు వస్తే జాబ్ అన్నాడు కానీ జాబ్ లేదు కదా, నిరుద్యోగ వృత్తి లేదు కదా, ఏదీ లేదు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు ఈ చంద్రబాబు. మరి రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు.